హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ ఎండాకాలంలో మొక్కలు ఎప్పుడు పచ్చగా ఉండాలంటే ఏం ఫర్టిలైజర్ ఇస్తే మంచిగా ఉంటుందో చూసేద్దామండి. చూడండి, ఇది మనకి ఎండాకాలంలో ఎప్పుడు 2 పూటలు నీళ్లు ఇవ్వాలి అనుకుంటారు కదా మొక్కలకైతేని. అవసరం లేదండి, ఒక పూట మనం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక పూట ఇచ్చుకున్నా సరే మన మొక్కలు ఎప్పుడు పచ్చగా ఉంటాయి. చూడండి, నేను ఎప్పుడు ఒక పూట అయితేనే ఇస్తాను, మార్నింగ్ టైంలో ఇస్తాను. సండే టైం అయితే నాకు ఈవినింగ్లో అయితే ఇస్తానన్నమాట. ఒక పూట అయితే మనం వాటర్ ఇస్తాం. మళ్ళీ ఏంటంటే వారానికి ఒక్క రోజైనా నేను ఫర్టిలైజర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటానండి. చూడండి, ఇది దానిమ్మ చెట్టు. నాకు 2 సార్లు అయితే పూత అయితే వచ్చింది, కానీ ఎప్పుడు కాయలు అయితే నిలవట్లేదు. పూత మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. పక్షులు ఎక్కువ ఉంటాయన్నమాట మాకు. ఏంటంటారు, పామురాయిలు, కాకులు, పిచ్చుకలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ పాడు చేసేస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి, పాడేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మనకి ఎప్పుడు దానిమ్మకాయలు అంటే రాలేదు. పూత బాగానే వస్తుంది ఎప్పటికెప్పుడు. అది మొక్క కూడా నేను కొనేమి వేయలేదండి. మనకి కుండీల్లో వేస్ట్గా మొత్తం చిన్న చిన్న మొక్కలుగా వచ్చేస్తాయి కదా, అలాగ వచ్చిన మొక్కని నేను అలాగ ఒక పెద్ద టబ్బులో వేస్తే అంత బాగా పెరిగిపోయిందనమాట. ఇది వచ్చేసి వంకాయ మొక్క. ఇది లాస్ట్ ఇయర్ నేను వేసిన మొక్క అండి, ఈ సంవత్సరం వేయలేదు ఇంకాని. ఇది లాస్ట్ ఇయర్ది. ఒక్క మొక్క అయితే బాగా నిలిచి ఉందనమాట. అన్నీ పాడైపోయినాయి. పర్పుల్ కలర్లోని వంకాయలు, 3 రకాల వంకాయల చెట్లు ఉండేవి. కాకపోతే ఒక్క చెట్టే మనకు బాగా నిలిచింది. చూడండి, ఒకే చెట్టుకి 5 కాయలు. ఇవి గుత్తి వంకాయలాగా మనం వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇలాగ ఒక్క మొక్క అనమాట. దీని పక్కన వాటర్ మిలన్ మొక్క అండి, అదే మనకి పుచ్చకాయ మొక్క. ఇవి కూడా, ఇందులో కూడా దానిమ్మ మొక్కను చూడండి, చిన్నది. ఇది ఈ మధ్యనే వేసాను. ఇది కూడా మనకి వేరే టబ్బులో నాకు దొరికితే అందులో మార్చాను అనమాట. ఇది వచ్చేసి వాటర్ మిలను. ఇది మనం ఫిబ్రవరి ఆ టైంలో నేను తినేసి పడేసి గింజలు అనమాట. ఆ గింజల్ని తెచ్చి నేను ఇలాగ ఒక టబ్బులో వేసేస్తాను. మొక్కలు వచ్చాక ఇలా మారిసి వేరే వేరే కుండీల్లో పెడతాను అనమాట. చూసారు కదా వాటర్ మిలన్ ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, ఈ మూలను ఒకటి చూడండి, దీన్ని నేను అస్సలు కదపలేదు, ఎలా వచ్చింది అలాగే ఉంచాను. మనం ఈ కాయలు ఏమన్నా కదిపి అటు ఇటు పెడుతుంటే అవి సరిగా ఎదగట్లేదండి. నేను ఫస్ట్ కూడా ఒకటి అయితే ఎక్స్పీరియన్స్ అయ్యాను, అందుకని ఈ కాయలు ఎక్కడున్నా అలాగే ఉంచాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయి వాటర్ మిలన్ కూడా. ఇది వచ్చేసి ఇలాగ గోడ మీద ఎక్కుతుంది, దానికి అది తాళ్ళై కట్టాను. ఇది వచ్చేసి మా ఆడబుడ్చి గారి ఇంటికాడ నుంచి ఈ మధ్యనే తీసుకొచ్చానండి. ఇది ఈ 2 మొక్కలోని తులసమ్మ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసి అల్లం గుచ్చితే బాగా పెరుగుతుందన్నమాట. చాలా రోజులైంది అల్లం అయితే పెట్టి. చూసారు కదా ఎంత మొక్కలు, గులాబీ మొక్కలు కూడా ఎండాకాలంలో బాగానే వస్తాయి. చూడండి, ఇది నేను ఇక్కడ ఒక వాటర్ మిలన్ నిన్నే కోసాను అనమాట. ఎందుకు కోసానంటే అది సైజు పెరగట్లేదు, మనకు 1 కేజీ దాకా పెరిగింది అంతే. ఇంకా పాదైతే కొంచెం ఎండిపోయేలాగా అవుతుంది అనేసి కోసేసాను. మీకు చూపిస్తాను ఎదర వీడియోలో. ఇది వచ్చేసి పాలకూర అండి. ఇది పాలకూర ఈ సంవత్సరం ఏమీ వేయలేదు, దానికి అయ్యే మొక్కలు వచ్చినాయి. ఇది కూడా మస్క్ మిలన్ అంటారు కదండి, అది మస్క్ మిలన్. ఇది చూసారు కదా పాదులు ఎంత బాగా వచ్చినాయో. ఏవైనా తిన్నాక గింజలు నేను అటు ఇటు పాడేయకుండా ఇలా కుండీలు వేసేస్తాను, బాగా వస్తాయి. మళ్ళీ మారుస్తాను అనమాట, కొంచెం ఎదివాక మారుస్తాను. అలా ఉంచాను, అందులో ఉంచేస్తే మళ్ళీ సరిగా ఎదగవు అనమాట, ఏర్లు పైకి ఉంటాయి కదా, అందుకనేసి. ఇది మనం ఎలాగ లోనికి మళ్ళీ మార్చుకుంటే చాలా బాగా ఎదుగుతాయి. ఈ తాళ్ళు కట్టాను పైన, సపోర్ట్ ఉంటుంది కదా, సపోర్ట్ ఉంటే బాగా ఎదుగుతాయి అనమాట. ఇది వచ్చేసి మల్లి మొక్క. చూసారా మా మల్లి మొక్క ఎంత బాగా ఎన్ని పూలు పోస్తుంది అనుకుంటున్నారు. వాసన అయితే చాలా బాగుంటుంది. ఇది 2 మల్లి మొక్కలు ఉన్నాయి 2 టబ్బుల్లో. చూడండి, ఈ బాగా పెద్దగా పువ్వులు ఉన్నాయి చూసారా, అది నేనైతే కొని వేసిందే 50 రూపాయలు ఎప్పుడో 2 సంవత్సరాల కిందట. ఇది లెఫ్ట్లో ఉంది చూసారా, అది మా అమ్మగారి ఇంటికని తీసుకొచ్చింది. ఇదైతే నేను కొని వేసిందే. చాలా బాగా పూస్తుందండి పువ్వులైతే. ఎప్పుడు నేను ఫిబ్రవరి జనవరిలో వీటిని మొత్తం ఆకులన్నీ దూసేస్తాను అనమాట. ఎప్పుడు ప్రతి సంవత్సరం దూసేస్తే ఇలా మనకి మే ఏప్రిల్ నుంచి పువ్వులు బాగా మొదలైపోతాయి అనమాట. ఈరోజు నాకు ఒక 15-20 పూలన్నా పూస్తుంది. చాలా బాగా వస్తుందండి. దొంతర మెల్లగా ఉంటుంది అనమాట. ఇలా చూస్తున్నారు కదా 2 రేఖల్లాగా దొంతరగా ఉంటుంది, చాలా బాగుంటుంది పువ్వు.
వాసన కూడా చాలా బాగుంటుంది. 4-5 పూలు పూసినా చాలా చాలా ఎక్కువ వాసన వస్తుంది అనమాట. ఇప్పుడైతే మొగ్గలు అయితే ఫుల్గా ఉన్నాయి. నేను ఎప్పుడు నైట్ టైం కోయను అనమాట. పొద్దున్న నీళ్ళు వేయడానికి వస్తాను కదా, ఆ టైంలోనే కోస్తాను, విడిచిపోతాయి అప్పటికి. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇది మేము ఆన్లైన్లో తెప్పించి వేసాను అనమాట. లాస్ట్ ఇయర్ వేసాను. ఇంత ఎదిగిందనమాట ఇప్పుడు వచ్చి. మనకి ఇది కాయలు కాసినప్పుడు కనీసం ఒక 5-6 ఏళ్ళన్నా పట్టేస్తుందేమో అనిపిస్తుంది. చూసారు కదా, ఇది కూడా మళ్ళీ మొక్క చిన్నదే మా అమ్మ ఇంటికి తెచ్చాను అన్నాను కదా, అది ఆ సైడు. ఇది కూడా ఇది వాటర్ మిలన్ అండి. ఇందులో చూసారా నేను మనకి మసి బొగ్గులు అవి ఉంటాయి కదా, అది వేసాను అనమాట. అవి వేస్తే పాదులకి చాలా మంచిగా అవుతుందంట, అందుకని నేను వేసాను. పాదులు ఏ పాదులైనా సరే, బీరపాదులు ఏంటి, ఆనపాదులు ఏంటి, మనకి పొయ్యిలో ఉండి బూడిదంటారు కదా, అది వేస్తే చాలా మంచిది పాదులకి. దీన్ని ఇలాగా పాకిలాగా సపోర్ట్కి ఇక్కడ మ్యాట్ లాంటిది పెట్టేశాను. దీన్ని ఎక్కడ పైకి కట్టలేదనమాట. కాయలు కాస్తే కిందే బాగా ఎదుగుతాయి అనేసి కిందకు ఉంచేసాను దీన్ని. ముందు తెలియక నాకు ఒక పాదు అయితే పైకి కట్టేసాక కాయలు సరిగా ఎదగట్లేదు, అందుకనేసి. చూసారా హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయి. నాకైతే హ్యాంగింగ్స్ చాలా ఇష్టం అండి. వైట్ ఎగితే బాగా ఇష్టం, ఎందుకంటే కలర్స్ పెట్టామంటే కలరు ఎండ్లో ఉంటుంది కదా, ఇక్కడ బాగా షేడ్ అయిపోతాయి కలర్స్, అందుకని నేను అన్నీ వైటే తీసుకుంటాను హ్యాంగింగ్స్ అయితేని. మా జేజ్ చూసారా, ఎప్పుడు నేను ఎక్కడ ఉంటే వాడు అక్కడ ఉంటాడు. మాకు పొద్దున్నే వాకింగ్ ఉండాలి, పై మేడ మీదకి అయితే వచ్చేయాలి మేమిద్దరం పొద్దున్నే. చూసారు కదా, క్యూట్గా చూస్తూ ఉంటాడు అలాగా. చూసారా, ఇక్కడ కూడా నేను ఒక హ్యాంగింగ్ అయితే వేస్తున్నాను. ఈ మొక్క పేరు ఏంటన్నది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇది నాకు పేరు అయితే తెలీదు. ముందు కూడా ఆల్రెడీ ఈ కుండీలో ఇదే ప్లాంట్ ఉండేది, పాడైపోయింది. పాడైపోయినాక మళ్ళీ అదే సేమ్ తీసుకొచ్చి వేశాను. నాకు చాలా ఇష్టం, ఏంటో అందంగా ఉంటుంది ఇది, చాలా లీప్స్ అన్నది అందంగా ఉంటాయి. ఈరోజు వేస్తున్నాను, మరి ఇది అయినా బతుకుతుందో లేదో. ఫస్ట్ వేసింది అసలు బతకలేదు, ఎండిపోయింది. వెంటనే ఈరోజే తీసి దీన్ని మార్చేస్తున్నాను, కొత్తది వేస్తున్నాను. ఈ మొక్క ఎక్కడి నుంచి తెచ్చాను అనుకుంటున్నారా, ఇదైతే నేను మా షాప్ నుంచి వచ్చేటప్పుడు రోడ్ సైడ్ని చాలా ఉంటాయి అనమాట. నాకు లాస్ట్ తెచ్చింది కూడా అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేస్లో వేరే మొక్క వస్తే మళ్ళీ అది పీక్కొచ్చి వేసాను అనమాట. నాకు చాలా ఇష్టం ఈ మొక్క. ఇప్పుడైతే నేను వంకాయలు హార్వెస్ట్ చేసేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఒక 5 కాయలు కాసినాయి కదా, ఒక కూర అయితే మనకు అయిపోతుంది అనేసి చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉన్నాయి, గుత్తి వంకాయలకి చాలా బాగుంటుంది కదా. ఇది ఒకటి అయితే బాగా చిన్నగా ఉంది, అయినా ఒక్కటి ఏం చేస్తావులే ఉంచేసి అనేసి కోసాను. ఇవన్నీ చాలా లేతగా బాగున్నాయి. నేను కూర అయితే వండేసాను, వీడియో పెట్టడం అయితే మనకి ఏదైనా వీడియో తర్వాత పెడతానండి. వెంటనే తీయగానే వీడియో పెట్టడం టైం పడుతుంది, ఎందుకంటే మనకి వీడియోలు మొబైల్ ఎప్పుడు రెడీగా ఉండాలి కదా అనేసి నేను ముందు షూట్ చేసేసి పెట్టేస్తాను. వాయిస్ ఓవర్ అనేది తర్వాత ఇస్తానమాట. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఏమి ఇస్తున్నానో మీకు చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకి వారానికి ఒకసారి నేను ఇలా ఇస్తూ ఉంటాను. ఇది ఏంటంటే మనకి పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు అన్నీ ఇలాగా నేను ఒక బకెట్లో పెట్టేసుకుంటాను అనమాట. రోజు ఇవి పెట్టేసుకుని ఈవినింగ్ అన్నా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నా ఇస్తానన్నమాట. పసుపు కలుపుకుని ఇందులో ఒక స్పూను 2 స్పూన్లు అలాగా, అందులో మనం ఒక బకెట్ ఒక 5 లీటర్లు మనకి మనం సేవ్ చేసామనుకోండి, అందులో కనీసం ఒక 5 లీటర్లన్నా వాటర్ కలిపేసాక నేను పసుపు వేసి 1 స్పూను కలిపి ఇలా వారానికి ఇలా ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వారం అయితే కలబంద ఉంటుంది కదా, అది పేస్ట్ చేసి అది 3 రోజులు పెట్టేస్తాను. బకెట్లో పెట్టేసి బెల్లం వేస్తాను అనమాట. ఆ రోజే బెల్లం వేసి 3 రోజులు పెట్టి అది మళ్ళీ మనం పలసగా చేసుకుని బాగా పలసగా చేయాలి. ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు అంటే ఒక 5 లీటర్ల నీళ్ళన్నా కలుపుకోవాలన్నమాట. అది ఒక వారం ఇస్తానన్నమాట. ఒకే వారం ఒకేలాగా ఇవ్వకూడదు, మార్చుకుంటూ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ వారం అంటే ఉల్లిపాయలు తొక్కలు అవి ఉంటాయి కదా, నేను అలాగే ఒక వీడియో కూడా చేసి పెట్టాను, మీకు పెడతాను తర్వాత. అది కూడా అలాగేనండి, చాలా ఉల్లిపాయ తొక్కలు జమ చేసి నేను ఒకసారి అలాగ 3 రోజులు పెట్టి అందులో కూడా బెల్లం వేసి అది కూడా తయారు చేసి నేను అది కూడా వారంకి ఒకసారి ఇస్తానన్నమాట. ఒక వారం ఏం చేస్తానంటే మజ్జిగ ఉంటుంది కదా, పుల్ల పెరుగన్న మజ్జిగన్న అలాగే అది కూడా ఇచ్చుకోవాలన్నమాట. అది కూడా చాలా పలసగా చేసుకోవాలి, వడపెట్టాలన్నమాట. అదే వడకేస్తాను కదా, అలా చేసుకుని పసుపు హింగు వేసుకుంటే చాలా మంచిది. ఒక 1/2 టీ స్పూన్ అనమాట, టీ స్పూన్ సగం అలాగే వేసుకున్నాం అనుకో, అది కూడా మనం స్ప్రే అన్న
మొక్కలకి డైరెక్ట్గా ఎలా ఇచ్చినా పర్వాలేదు, మనకి పురుగులు అవేమి ఉండవు అనమాట. చాలా మంచిగా పనిచేస్తాయండి. ఈ ఎండాకాలంలో మాత్రం తప్పకుండా వాడండి. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో ఇచ్చుకోండి, మార్నింగ్ అవసరం లేదు. ఇంగు వేసిన రోజునైతే ఈవినింగ్ ఇచ్చుకుంటే చాలా మంచిది మొక్కలకి. ఎండకి ఎండిపోతాయి అనమాట, ఎండ ఎక్కువ ఉంటుంది కదా సమ్మర్లో. అంటే వర్షాకాలం అయితే ఏమి ఇచ్చుకోక్కర్లేదు. సమ్మర్లో మాత్రం ఇలాంటివి ఇచ్చుకుంటూ ఉంటే మన మొక్కలు ఎప్పుడు ఎండకుండా 1 టైం వాటర్ ఇచ్చినా సరిపోతుంది అనమాట. ఇవన్నీ బాగా పనిచేస్తాయి. నేను అలాగే ఇస్తానండి, వారానికి ఒక్కటైనా మార్చి ఇస్తాను, ఎప్పుడు ఒకలాగా ఇవ్వను. ఇవి చూసారు కదా వాటర్ మిలన్ ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ మనం తినేసి పడేసిన గింజలేనండి, కుండీలు వేసేస్తానమాట. అప్పుడు మళ్ళీ మొక్కలు వచ్చాక కొన్ని చాలా మొక్కలు వచ్చేసినాయి, కానీ అన్నీ తీసి పాడేసాను నేను. ఎక్కడ పెంచుతామండి, కింద ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్ పెట్టుకోవాలి ఇలాంటివి పెంచుకోవాలంటే. అప్పుడు మరి వేస్ట్గా ఎందుకు తీసి పడేసాను. 1-2 మొక్కలు అలా పెడతానమాట, ఒక్కొక్క కుండీలు ఏదో ఒకటి కాస్తే. ఒక్క కాయ కాసినా చాలే తృప్తి మనకి, ఏదో మన చేతిని పండింది అన్నట్టు తృప్తి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఒక వాటర్ మిలన్ ఉంది. దీనికి నేను ఇలా పైన తాడు కట్టేసాను కదా, కాయ కిందకు వచ్చేస్తుందని ఇలా కవర్ కట్టేసి ప్లేట్ పెట్టి ఆ కాయ అందులో పెట్టాను. ఇది ఇప్పుడు మనం హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం, ఎందుకంటే ఇది ఎదగట్లేదు. ఇక్కడ ఎదిగి కూడా ఒక 6 రోజుల నుంచి ఇదే సైజులో ఉంది. అందుకనేసి నాకు అర్థమైపోయింది ఇంక ఇది ఎదిగిలా లేదు, ముదిరిపోతుంది అనేసి. చూడండి, 1 కేజీ వెయిట్ అయితే ఉంది. వెయిట్ ఉందండి, కనిపించట్లేదు సైజు, కానీ బరువుగా ఉంది. పాదు కూడా ఎదర ఎండిపోతుంది. అందుకనేసి నాకు అనిపించింది ఇంక ఎదిగేలాగా లేదనేసి దీన్ని కోసేస్తాను. మీ ఎదురుగా కోసి ముక్కలు చేసి చూపిస్తాను ఎలా ఉందన్నది లోన, మీతో పాటు నేను కూడా చూస్తాను. ఫస్ట్ టైం మన గార్డెన్లో వాటర్ మిలన్ అండి, చాలా అందంగా చాలా తృప్తిగా అనిపించింది. ఇది పెద్దదా చిన్నదా అన్నది కాదు, మన చేతిని కూడా ఏదో చిన్న కాయ పండించాము కదా అన్నది ఫీలింగ్ అంతే. ఏంటో ఫస్ట్ టైం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఏదో ఒక తెలియని ఆనందం అనమాట ఇది, చాలా బాగుంది అసలు. చూసారు కదా సైజు ముదిరిపోయింది, ఇంక ఎదగట్లేదు, ఏంటో గిడసలాగా అయిపోయింది అనమాట. ఇంకా వేరే వాటర్ మిలన్ ఉన్నాయి కదా, అవి బాగానే ఎదుగుతున్నాయి, అందుకని ఉంచేసాను. అవి కూడా హార్వెస్ట్ చేసినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను, చాలా బాగున్నాయి, చూడండి మీరు కూడా. ఇప్పుడు కట్ చేద్దాం దీన్ని, అసలు ఎలా ఉందో, తెల్లగా ఉందో ఎర్రగా ఉందో. వావ్, ఎంత బాగుందో చూడండి, కలర్ అయితే మస్తు వచ్చింది కదా. గింజలు కూడా చూడండి నల్లగా అయిపోయినాయి. ఇది కరెక్ట్గా మనకి కేజీ సైజు ఉంటుందండి, కొంచెం ఒక 10 గ్రాములు అలా తక్కువ ఉండొచ్చు, కానీ కేజీ వెయిట్ అయితే చాలా ఉంది, 1 కేజీ లాగా. మీరు ఎక్కడన్నా 1 కేజీ వాటర్ మిలన్ చూసుంటారా? మా గార్డెన్లో చూడండి ఈరోజైతే అందరూ మనకి 5 కేజీలు 3 కేజీలు 4 కేజీల దాకా ఉంటాయి, కానీ కేజీ వాటర్ మిలన్ ఎవరు చూసుంటారు. ఇదే మరి విచిత్రం. పైగా ఫస్ట్ టైం కాసింది, అసలు అనుకోలేదు నేను వాటర్ మిలన్ కూడా పండిస్తాను మన గార్డెన్లో అనేసి. నేను ఇది టేస్ట్ కూడా చూసామండి, మేము నలుగురం కదా 4 ముక్కలు చేసాను. ఇలాగా టేస్ట్ చూస్తే చాలా తియ్యగా ఉంది, నేను అబద్ధం చెప్పట్లేదు మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.